ఓం నమ శివాయ. శ్రీ విద్యాపరులంతా ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు రుద్రం కానీ లేకపోతే భైరవ మంత్రం కానీ చేయాలి అనే మాట మీరు ప్రతి చోట చెప్తూ ఉన్నారు. మీ పుస్తకాలు అన్నింటిలోనూ కూడా రాశారు. మేము అది చేయాలా? ఇది ఒక చిన్న ప్రశ్న. శ్రీ విద్య అనేది శివశక్తుల యొక్క స్వరూపం. భగవత్పాదుల వారు సౌందర్య రాస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే రాస్తారు చూడండి. శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివశక్తుల యొక్క స్వరూపం అది. పరమేశ్వర స్వరూపం అనేది శివశక్తులు రెండూ కలిసి ఉండేటటువంటి స్వరూపం. ఈ కారణం చేతనే అమ్మవారి మంత్రం చేసేటప్పుడు అయ్యవారి మంత్రం కూడా చేయండి రా అని గతంలో చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే భక్తులందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఏమండి మహాషోడశి అంటే అమ్మవారి మంత్రం కదా, మరి ఈశ్వరుని మనం జపం చేయక్కర్లేదా? ఇక్కడ రెండు కలిసినటువంటిదే పరమేశ్వర స్వరూపము అని అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఇందాక కూడా మనం చెప్పాం, శివశక్తి శ్రీచక్రంలో ఉండే బిందువులో అమ్మవారు ఒకటే ఉండదు, ఇద్దరూ కలిసి ఉంటారు. అది శివశక్తుల యొక్క సంగమ స్థానము, శివశక్తుల యొక్క విహార స్థానము. ఈ మాట అనేక సార్లు మనం చెప్పుకున్నాం. అంటే ఆ బిందువునందు ఇద్దరూ ఉంటారు అని. ఇప్పుడు వెంటనే వాళ్ళ అనుమానం ఏమంటే, ఈ బిందువునందు ఇద్దరూ ఉన్నారు నిజమేను, మీరు చెప్పేటువంటి మంత్రం అంతా కూడా అమ్మవారికి సంబంధించిందే కదా, మరి అయ్యవారి సంగతి ఏంటి? వారిని కూడా మనం జపం చేయాలి కదా. ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు ఇవి. నిజంగా అయితే అవసరం లేదు, కానీ ఇలాంటివి చిన్న చిన్న అనుమానాలు. ఈ అనుమానాలు తీర్చడానికే మనం శ్రీ విద్యాపరులంతా రుద్రం కానీ భైరవ మంత్రం కానీ తప్పనిసరిగా చేయండి అని ఒక మాట చెప్పేస్తున్నాం.